గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వార్తలు ఏమున్నాయి? న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ దేశవ్యాప్తంగా అదేవిధంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా అమెరికాలో కొత్త పొద్దు పొడిచింది. అమెరికాలో ఇవాటి నుంచి కొత్త శకం ప్రారంభమైందన్న వార్తలు ఎక్కువగా వచ్చాయి. జాతీయ వ్యాప్తంగా కూడా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అవే వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ఈ వివరాలకు వెళ్లే ముందు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలు ఏ వార్తలు ఏ అంశాలకు ప్రయారిటీ ఇచ్చాయి ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తున్నాం. నేను అందరి వాడిని అని జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాశారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు అని సాక్షి బ్యానర్ చేశారు. ఆంధ్రజ్యోతిలో యునైటెడ్ అమెరికా పేరుతో బ్యానర్ చేశారు. ది హాన్స్ ఇండియాలో ఏ న్యూ ఎరా స్టార్ట్ ఇన్ అమెరికా అని. రైట్. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ అంశాన్ని ప్రధానంగా బ్యానర్ చేశాయి. జాతీయ వ్యాప్తంగా కూడా అవే వార్తలు వస్తున్నాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలో కొత్త పొద్దు పొడిచింది. అగ్రరాజ్యంలో కొత్త చరిత్ర ఇవాటి నుంచి ఆవిష్కృతమైంది. అయితే ట్రంప్ నిన్న వెళ్ళిపోయే ముందు వీడ్కోలు సందర్భంగా ఒక ప్రసంగం కూడా చేశారు. అయితే ట్రంప్ పాలన అనేది ఫెయిల్యూర్ సక్సెస్ అన్న అంశాల ఆ చర్చ కాస్త పక్కన పెడితే జో బైడెన్పై భారత అమెరికా మధ్య రాయబారం ఏ విధంగా ఉంటుంది, బైడెన్పై ఆశలు ఎలా ఉంటాయి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నాకు హైదరాబాద్ స్టూడియోలో విజయబాబు గారు మాజీ ఆర్టీఐ కమిషనర్ గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మణ గారు ఉన్నారు. పులి రవి సిఇఓ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఐటీ సొల్యూషన్స్, అదేవిధంగా విలాస్ జంబులా, బిగాల మహేష్ గారు, వీరందరూ కూడా యూఎస్ నుంచి లైవ్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఒక్కసారి నేను విజయబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్తాను. సార్ మార్నింగ్ సార్. అమెరికాలో సమాజం చీలిపోయింది. నిజంగా దూరమైన మిత్ర దేశాలను దగ్గర చేసుకోవడం, చీలిన సమాజాన్ని మళ్ళీ సెట్ చేసుకోవడం బైడెన్కి ఎన్ని రోజులు పట్టచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు బైడెన్ గెలిచాడు అని చెప్పి మనం ప్రపంచం అంతా అనుకుంటా ఉంది. అయితే బైడెన్ ఎన్నికల్లో గెలిచాడు. ఇంకా ఆయన గెలుపుకి ఇంకా చాలా హర్డిల్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలో ఆ విషయాల్లో కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గెలుపు ఎటువంటిదంటే అటు అంతర్జాతీయంగా ఆయన గెలవాల్సినటువంటి అవసరం ఉంది, అంతర్గతంగా కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ప్రపంచానికి తామే పెద్దన్నలం అని, ఈ ప్రపంచాన్ని శాసించేది తామే అనేటువంటి ఒక దీంతో, అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక యాంగిల్లో పాజిటివ్గా అనుకోవచ్చు, లేదు ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి అని చెప్పని నెగిటివ్లో ఏదైనప్పటికీ కూడా అమెరికా రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా సమాజాన్నే
రెండు వర్గాలుగా చీల్చేసినటువంటి పరిస్థితి. నల్ల జాతి. అంటే బయట నుంచి మనం ఏమనుకుంటున్నాం, డెమోక్రాట్స్ లేకపోతే ఇదే అనుకుంటున్నాం, కానీ అక్కడ అది కాదు. అక్కడ ఏంటంటే రెండు వర్గాలుగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి ఏంటంటే ఒకవేళ కార్ల్ మార్క్స్ పరిభాషలో వాటిలో చెప్పుకోవాలంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి దీన్ని ఇవాళ అమెరికాకి వర్తించేటువంటి రీతిలో అక్కడ రెండు వర్గాలు చీలిపోయినాయి. శ్వేత జాతీయుల లేకపోతే నల్ల జాతీయులు అని కూడా కాదు, శ్వేత జాతీయుల్లో ఒక ఆర్థికంగా బిలో గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరొక వర్గం కింద చీలిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా సమాజాన్ని చిన్నాభిన్నం చేసేసినటువంటి స్థితిలో అంతర్జాతీయ వ్యవహారాల్లో అయితే అసలు పూర్తిగా గతంలో ఎన్నడూ లేనటువంటి స్థితి. ఇది ఇక ఇండియాకి సంబంధించి కొంత కీలకంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, జో బైడెను చాలా స్థితప్రజ్ఞుడు. జీవితంలో మనం చూసాం, ఆయన ప్రొఫైల్ చూసాం, అసలు చాలా ఆశ్చర్యకరం, ఆదర్శవంతం కూడా ఆయన జీవితం అనేటువంటిది. ఇంత కింద నుంచి రకరకాలైనటువంటి ఆటుపోట్లు ఎత్తుపలాలు కూడా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. ఇక్కడ నియంత్రణ వ్యవహారం అంటే ట్రంప్ కూడా ఏంటి, ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి ఒక నియంత్రిత ధోరణిలో, అహంకారపూరి ధోరణిలో వెళ్ళారు. వాళ్ళ వల్ల వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది కొంతమంది నేను ఏం చేయడానికి వచ్చామో అదే చేశాము, అంతకన్నా ఎక్కువ చేశామని ట్రంప్ ఒకటి. తర్వాత ఇన్న చేసిన కీలకమైన కామెంట్ అంటే, ఏ అధ్యక్షుడు వచ్చినా కూడా పరాయి దేశాలపై, శత్రు దేశాలపై దాడులు చేయడం, యుద్ధాలు చేయడం, కానీ నేను అట్లాంటి అవకాశాలకు తావు ఇవ్వలేదు అన్నది. యుద్ధం చేయకపోతుంటే, యుద్ధం అంటే కేవలం ఏంటంటే మారణాయుధాలతోనే యుద్ధం చేయక్కర్లా. ఇప్పుడు ఆయనది కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే, అది కూడా విధ్వంసకరమైనటువంటి చర్య ఏదైనా అది యుద్ధం కిందే తీసుకోవాలి. ఆయన కూడా విధ్వంసకరమైనటువంటి అనేక అంశాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న భయం, అంటే నాకు సంబంధించినంతవరకు నేను అనుకో, ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ స్టిల్ ఒక స్థితప్రజ్ఞుడు జో బైడెన్. తర్వాత ఇంకొకటి, మనం డెమోక్రాట్ల విషయానికి వచ్చినట్టయితే, డెమోక్రాట్లు ఎప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినంతవరకు చాలా ఆచితూచి అడుగులేయటం, తెలివిగా, అంటే ఎక్కడా కూడా ఓపెన్గా, అంటే ఒకవైపు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా మన పట్ల సానుభూతిగా మాట్లాడుతూ మన గురించి పొగడుతూనే మనకి చేయాల్సినంత ఫేవర్గా అయిపోతే ఎప్పుడు ఫేవరబుల్గా నిలబడలేదు గతంలో. అయితే ఇప్పుడు అదే రకమైనటువంటిది అవసరం లేదు, ఎందుకంటే భారతదేశంతో అవసరాలు కూడా అమెరికాకు ఉన్నాయి. ఒకప్పుడు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు లేదా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటితో కూడా ఎడాపెడా ఆడుకున్నటువంటి పరిస్థితి, కానీ ఇవాళ అది కాదు. అయితే స్టిల్ ఒక అనుమానం ఏంటి అన్నట్లయితే, పాకిస్తాన్కి చైనాకి కొంత ఈయన సానుకూలంగా ఉంటాడేమో అనేటువంటి అనుమానాలు కూడా కాకపోతే వాళ్ళ ఇష్యూ అనేటువంటిది బిట్వీన్ అగ్రరాజ్యం కింద ఎదుగుతున్న చైనాలో భారతదేశం కోసం ఆయన ఫేవర్ చేయక్కర్లేదు. అమెరికాకి చైనాకి కూడా ఉన్నటువంటి వ్యవహారాల విషయంలో చూసుకున్నా లేదు. నిన్న చూద్దాం, నిన్న అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, అమెరికా తామే అసలు అందరికీ ఆదర్శం చెప్పుకునేటువంటి అమెరికాలో ఉన్న దేశాధినేతలందరూ కూడా మూతికి గుడ్డలు కట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ నోళ్లు మూయించింది ఒక రకంగా చెప్పాలంటే చైనా. అంతేకాదు, ఎంత తీవ్ర నష్టం, చరిత్రలో మిగలనటువంటి శోకాన్ని మిగిల్చినటువంటి చైనా. సో ఇటువంటి చైనాతో ఈయన ఏ రకంగా వ్యవహరిస్తాడో, భారత్తో ఈయన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి, ఇవి మన దేశానికి సంబంధించినంత వరకు కొంత ఆసక్తికర. అయితే ఒకే పాయింట్ ఏంటంటే, ఇక్కడ చెప్తుంది, ఒప్పందాలు అనేటువంటివి వ్యక్తులు వచ్చినంత మాత్రంలో ఒప్పందాలు మారే పరిస్థితి లేకుండా గతంలో మనం ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి మేబీ అలాంటి అవకాశం లేదు అనేది కూడా చూడాలి. అయితే 21 మంది భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకున్నంత మాత్రంలో మనం అనుకుంటున్నట్టు, నేను చెప్పే హాస్యాస్పదమైన స్టోరీ, కమలా హ్యారిస్ చీర కట్టుకుంటుందా, చీర కట్టుకుని వస్తుందా, వాళ్ళకి అలా అటువంటిది ఏమి ఉండదు. ఇదంతా కూడా 21 మంది భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా భారత్కే పెద్దపీట వేస్తారనుకోవడం పొరపాటు. సో లెట్ us wait and see. రైట్. జేడీ గారు గుడ్ మార్నింగ్ సార్. అమెరికాలో ఒక సామాజిక సంక్షోభం రాజ్యం వెళుతుంది. మొన్న డిసెంబర్లోనే దాదాపు 140,000 ఉద్యోగాలు ఊడిపోయాయి. అదేవిధంగా చాలామంది అంటే 3/4 కుటుంబాలు నిత్యావసర బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని నిన్న కమలా హారిస్ తన స్పీచ్లో పేర్కొన్నారు. నిజంగా అమెరికాకు కాయకల్ప చికిత్స చాలా స్పీడప్లో సాధ్యమా? నమస్కారం వెంకట్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా, ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. మీరు అన్నట్టు యాక్చువల్గా జో బిడెన్ గారు ఆయన ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆయన 8th నవంబర్న విషయాలు కొన్ని మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే, తన ముందున్న ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే, COVID-19 పాండమిక్ ని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను సరిచేయడం, ఆ తర్వాత యుఎస్ సొసైటీలోని వర్ణ విభేదాలు, ఏదైతే రేసిజం అన్నది మనం చూసామో దాన్ని ఇది చేయడం,
తర్వాత వాతావరణ మార్పుల్లో ఏ విధంగా ఈ అమెరికా మళ్ళా ఇంతకు ముందు ఏ విధంగా ఉందో ఆ విధమైన దీంట్లో ప్రధానమైన పాత్ర పోషించాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మీరు అన్నట్టు ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అన్నది 1,40,000 ఉద్యోగాలు ఇవి పోవడం, తర్వాత వచ్చేసి ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడడం, తర్వాత వచ్చేసి ట్రంప్ గారు వెళ్ళిపోతూ ఆయన చేసిన ఐ థింక్ 8.2 8.3 లక్షల డాలర్లు ఆయన మళ్ళా ఆర్థికంగా దానికి ఒక ఇది చేశారన్నది కూడా పేపర్లో చదవడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇంటిని సర్దుకోవడం ముఖ్యంగా జో బిడెన్ గారి ప్రథమ కర్తవ్యమని నేను అనుకుంటాను. అంటే మనం ఏదైనా ఒక ఇల్లు మారేటప్పుడు ఆ ఇల్లు సక్రమంగా ఉంటే త్వరగా అక్కడ మనం ఇమిడిపోగలం, కానీ ఆ ఇంట్లో చాలా రిపేర్లు చేయాల్సి వస్తే టైం పడుతుంది. అందువల్ల జో బిడెన్ గారికి, కమలా హ్యారిస్ గారికి కూడా ముందు తమ ఉన్న దేశంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దడం ఇది చాలా ప్రధానమైన అంశం అన్నది మనం నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ గారి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ట్రంప్ గారు కూడా వాళ్ళు ఇంకా మేము ఎలక్షన్ లో గెలిచాము అన్నదే వాళ్ళ భావనలు ఇంకా ఉన్నాయి. అందువల్ల ఎలక్షన్ లో రిగింగ్ జరిగిందని, తర్వాత ఇల్లీగల్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ సందర్భంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న ఇది కూడా ఒక రకమైన అపోజిషన్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంతకు ముందు ఏ విధంగా అమెరికాలో వాతావరణం ఉందో ఆ వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నది కూడా వాళ్ళు ప్రధానంగా గ్రహించాల్సిన విషయం. జేడీ అంటే సంక్షోభాలు అమెరికాకు కృత్యం కాదు. గతంలో కూడా అనేక సంక్షోభాలు వచ్చాయి. అప్పుడు లింకన్ కానీ, రూజ్వెల్ట్ కానీ అప్పుడు తీసుకున్న డిసిషన్స్కి ఇప్పుడు తీసుకోబోయే డిసిషన్స్కి మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు? మీరు అన్నట్టు 1861 తీసుకుంటే అబ్రహాం లింకన్ గారు అప్పుడు ఆల్మోస్ట్ దేశం ఇంటర్నల్ వార్ లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. 1933 మీరు చెప్పినట్లు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు తీసుకున్నా కూడా ఏదైతే ఆర్థిక మాంద్యంలో ఉందో ఆ టైంలో వచ్చారు. కాబట్టి ఇప్పుడు జో బిడెన్ గారు తీసుకుంటున్న ఛార్జ్ ఏదైతే ఉందో దానితో చాలా మంది హిస్టోరియన్స్ కానీ చాలా మంది వీళ్ళు కూడా పోలుస్తున్నారు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈయన తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన నిన్న మాట్లాడిన ఒక మాట, నేను అందరి వాడినే అని ఆయన మాట్లాడారు. అంటే ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే మన అమెరికన్ సిస్టమ్ లో ఏదైతే ఈ 4 సంవత్సరాల్లో ఏ విధంగా సమాజం విడిపోయింది అన్నది ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కదిద్దడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఏదైతే క్లింటన్ గారు, రూజ్వెల్ట్ గారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల కన్నా ఎక్కువ ఛాలెంజెస్ తో జో బిడెన్ గారు రావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే అమెరికా కాంగ్రెస్ లో వాళ్ళు 306, 232 వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. అదే సెనెట్ లో చూసుకుంటే ఐ థింక్ 51-50 ఇదిగా ఉన్నారు. కాబట్టి అనేక విధానాలను కూడా పాస్ చేయించడంలో కూడా చాలా వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అనేక పరిస్థితులలో, అనేక విపత్కరమైన పరిస్థితుల్లో వీరు ఛార్జ్ తీసుకున్నారు. కానీ ఆయన నిన్న మాట్లాడిన విధానం, నేను ఖచ్చితంగా మార్పు తీసుకొస్తానన్న ఆయన కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పరిస్థితిని చక్కదిద్ది మళ్ళా అమెరికాను పూర్వపథంలో తీసుకొస్తారని అనుకోవచ్చని నేను అనుకుంటాను. రైట్, ఒకసారి పులి రవి గారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్. హౌ ఆర్ యు అండి? సో మొత్తం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, తర్వాత కొన్ని వలస పౌరసత్వం ఇట్లాంటి ఇష్యూస్ మీద బైడెన్ ఏ రకంగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బైడెన్ మీద? సో బైడెన్ చాలా క్లియర్గా ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు స్పీచ్లో కానీ మీరు చూస్తే ఇమిగ్రేషన్కి చాలా పాజిటివ్గా ఉంటానని చెప్పారు ఆయన. అండ్ ఇమిగ్రేషన్కి కావాల్సిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఒక బిల్లు కూడా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా ఇమిగ్రేషన్కి మీకు ఇంత ముందుకున్నంత ఇబ్బంది లేకుండా చాలా సులభంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇమిగ్రేషన్ విషయంలో కాస్త సానుకూలంగా ఉంటే చాలా ఎక్కువ లాభం జరిగేది భారతీయ ఇండియన్స్కి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఐటీ సొల్యూషన్స్ కానీ మిగిలిన సెక్టర్స్ కానీ ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి అట్లా ఒక లాభం జరిగే అవకాశం ఉంది, ఒక మంచి జరిగే అవకాశం ఉందన్న వాదనలు అయితే ఉన్నాయి కదా. తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ దేశం అమెరికా అంతా కూడా వివిధ దేశాల నుంచి టాప్ టాలెంట్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉంది. కాబట్టి ప్లస్ అట్లనే మీ బిజినెసెస్, ఇప్పుడు మీరు టెస్లా కంపెనీ చూసినా కూడా, ఎవరిని చూసినా కూడా మీరు టాప్ కంపెనీ వాళ్ళందరూ కూడా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే. ప్లస్ అందులో ఆ కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళు చూస్తే కూడా మీరు మైక్రోసాఫ్ట్ చూసినా, మీరు గూగుల్ చూసినా, ఇట్లాంటి కంపెనీస్ అని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇమిగ్రెంట్స్ వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి అనేది వాళ్ళకి తప్పకుండా తెలుసు. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని
నేను భావిస్తున్నాను. దానివల్లనే ప్రగతి అనేది సాధ్యం అన్నమాట. రైట్, ఒక్కసారి బిగల మహేష్ గారి దగ్గర వెళ్దాం. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, గ్రీన్ కార్డుల జారీలో జాప్యం ఏ విధంగా నివారించే అవకాశం ఉంది? అదేవిధంగా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది ఎట్లా దీన్ని రీసెట్ చేసే అవకాశం ఉంది? First of all, let me congratulate actually Joe Biden and Kamala Harris for their presidency and vice president, and for the 46th president and vice president. And is the first opportunity ఏంటంటే ఒక కమలా హ్యారిస్ ఒక లేడీగా వైస్ ప్రెసిడెంట్ రావడము, ఆఫ్రికన్ అమెరికన్ అలాగే ఏషియన్ అమెరికన్, అండ్ దిస్ ఈజ్ ఆల్ హిస్టరీ దిస్ ఇయర్. ఎందుకంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూసుకున్నా కూడా హీఈస్ ద సీనియర్ మోస్ట్ ప్రెసిడెంట్. 78 years ఉండి జో బైడెన్ ఇంతవరకు ఇట్లాంటి ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా సీనియర్గా అమెరికన్ హిస్టరీలో అన్ని కూడా మనం ఈ రోజు ఘటనలు చూసుకుంటే ప్రతిదీ ఈ మేడ్ ద హిస్టరీ టుడే. అండ్ ఈ రోజు మన ప్రమాణ స్వీకారంలో చూసుకుంటే దెర్ ఆర్ 3 లివింగ్ ప్రెసిడెంట్స్ అండ్ 4th one హీ స్కిప్డ్ డొనాల్డ్ ట్రంప్. అయినప్పటికీ కూడా ఎవరైతే బిల్ క్లింటన్ కానీ, ఒబామా కానివ్వండి, జార్జ్ బుష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ మచ్ యంగర్ దాన్ జో బైడెన్. అంటే 4 లివింగ్ ప్రెసిడెంట్స్ ఆర్ యంగర్ దాన్ ద జో బైడెన్. సో ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆ సీనియారిటీలో జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం చేయడము, అలానే ఫస్ట్ టైం ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేడీగా వైస్ ప్రెసిడెంట్గా రావడము, అండ్ ప్రపంచవ్యాప్తంగా వీఆర్ ఇన్ పాండమిక్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో వ్యాక్సిన్స్ రావడము, ఎలా కంట్రీని కంట్రోల్ చేయడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక ప్రెసిడెన్సీ తీసుకోవడం అనేది మొట్టమొదటిసారిగా అమెరికా ఫేస్ అవుతున్న ఛాలెంజెస్. మనం అనుకున్నట్టు ఇంతకుముందు అబ్రహం లింకన్ కానీ, రోజ్వెల్ కానీ వచ్చిన సిచ్యువేషన్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అయితే ఎప్పుడైనా కానీ అమెరికా బయట పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన అవసరం పడేది. ఇప్పుడు ఇంటర్నల్ ఇష్యూస్, దెర్ ఆర్ సో మెనీ డొమెస్టిక్ ఇష్యూస్. దో వీ కాల్ అమెరికా యాజ్ అ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్స్ లిటరల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఈస్ డివైడెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ వీ స్పీక్. ఎందుకంటే గత లాస్ట్ 2 months నుంచి మనం జరుగుతున్న ఎపిసోడ్స్ చూసుకుంటే కంట్రీ ఈజ్ ఈవెన్లీ డివైడెడ్. ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో చూసుకున్నా కూడా జనరల్గా బ్లూ స్టేట్స్ అండ్ రెడ్ స్టేట్స్ అని చెప్పేసి రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్గా నిట్టర్లుగా కంట్రీ మొత్తం చీలిపోయింది. సో నా ప్రస్తుతం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ కంట్రీని కోవిడ్ అండ్ ప్లస్ ఎకానమీ అండ్ రివాంప్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, కంట్రీని యునైట్ చేయడం ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే జనరల్గా ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ దే విల్ ఆల్వేస్ సే ఏంటంటే ఐఎమ్ ద ప్రెసిడెంట్, ఐఎమ్ నాట్ ఎ రిపబ్లికన్ ఆర్ డెమోక్రాట్, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఆల్ అమెరికన్ సిటిజన్స్ అనే విధంగా మాట్లాడతారు. నిన్న జో బైడెన్ గారు కూడా ఈరోజు అలాగే మాట్లాడడం జరిగింది. అయితే దీనిలో యూనిఫై చేయడము అనేది ఫస్ట్ టైం ఇన్ అమెరికన్ హిస్టరీ ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ ఇనాగ్రల్ సెరమనీని స్కిప్ చేయడం వెళ్ళింది. అంటే దట్ షోస్ క్లియర్లీ హౌ ద కంట్రీ ఈస్ కంప్లీట్లీ డివైడెడ్. అండ్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ వీడిపోయి కరెంట్ మైక్ పెన్స్ ఈ అటెండెడ్ ద ఈవెంట్. అంటే విత్ ఇన్ ద పార్టీ ఆల్సో డివైడెడ్, అక్రాస్ ద పార్టీ లైన్స్ ఆల్సో డివైడెడ్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకున్న కంట్రీలో వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రీన్ కార్డ్ అండ్ ఆల్ దట్, అఫ్ కోర్స్ ఐ కెన్ ఎలాబరేట్. అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూస్, ఐ డోంట్ థింక్ దట్స్ అ మేజర్ ఇష్యూ. కాకపోతే ఎందుకంటే ద అనాలిసిస్ అంటే ఇప్పుడున్న దీనిలో చెప్పాలనుకుంటే హౌ ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు ప్రోగ్రెస్. ఫస్ట్ ఏంటంటే మీరు జాబ్స్ ఏదైతే చెప్పారో ఆ జాబ్స్ని తీసుకురావాలన్నా కూడా నౌ ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో దే కేమ్ విత్ అబౌట్ 2 trillion plus స్టిమ్యులస్ ప్యాకేజ్ రావడము, అలాగే మొన్న ఈ మధ్యలో కూడా అనదర్ 500 billion స్టిమ్యులస్ ప్యాకేజ్ వచ్చింది. అండ్ జో బైడెన్ ఈజ్ ప్రపోజింగ్ అనదర్ 1.8 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్. అండ్ ఒకటి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ జో బైడెన్కి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా మంచి అవకాశం ఏంటంటే నౌ ద హౌస్ ఈజ్ కంట్రోల్ బై ద డెమోక్రాట్స్ అండ్ ద సెనేట్ అనుకోకుండా 50-50 రావడంతో విత్ ద కమలా హ్యారిస్ ఓట్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఇట్ విల్ ఆల్వేస్ ద మెజారిటీ ఫర్ ద డెమోక్రాట్స్. ఇన్ ద రీసెంట్ హిస్టరీలో చూసుకుంటే 3 కూడా డెమోక్రాట్స్ చేతిలో ఉన్నాయి. కాబట్టి వాట్ ఎవర్ ద జో బైడెన్ ప్రపోజెస్ అండ్ థింగ్స్ కెన్ గెట్ ఈజియర్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈవెన్ అక్రాస్ ద పార్టీ లైన్స్ అమెరికాలో వర్క్ చేస్తుంటారు. కాబట్టి he has to unify with the Democrats and Republicans ని ముందు కూడా తన దీనిలో అందరితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. విలాస్ జమ్ముల గారు మార్నింగ్ అండి. నమస్కారం అండి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అండ్ వెంకట్ గారికి. ఇందాక విజయబాబు గారు సీనియర్ పాత్రికేయులు, ఆర్టీఐ మాజీ కమిషనర్ గారు కూడా ఒక మంచి బలమైన కామెంట్ చేశారు. జో బైడెన్ నిజంగా ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన గెలుపు ప్రక్రియ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఫర్ సక్సెస్ వేలో అంటే ఏం చెప్తారు?
ముందుగా జో బైడెన్ గారికి, కమలా హారిస్ గారికి శుభాకాంక్షలు అండి మన HM TV తరపున. ఎస్ నిజంగా ఇది ఒక హిస్టారికల్ అదండి. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ గా ఫస్ట్ లేడీ అంటే ఒక ఉమెన్ గా కమలా హారిస్ గారు రావడం, అది భారత సంతతికి చెందినటువంటి వారు. తర్వాత 78 ఏళ్ల జో బైడెన్ గారు అంటే ఒక యూత్ లాగా, అంటే ఒక యంగ్స్టర్ లాగా ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయడము, తిరగడము, తర్వాత తను అంటే గత ప్రభుత్వాలలో ఉపాధ్యక్షులుగా పనిచేశారు వారు. సో ఇదంతా వారికి ప్లస్ పాయింట్ అయింది. సో ఇప్పుడు ఛాలెంజెస్ అంటే డెఫినెట్ గా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అమెరికా సమాజం 2 విధాలుగా డివైడ్ అయిపోయింది. ఎలా అంటే డెమోక్రాటిక్స్, రిపబ్లిక్స్ అని ఒక క్లియర్ లైన్ ఎలక్షన్ ముందు నుంచి ఉంది. కానీ జో బైడెన్ గారు ఈ రోజు చెప్పడం ఏంటంటే ఎలక్షన్ల వరకు మనము ఫైట్ చేస్తాము, కానీ ఇప్పటి నుంచి అమెరికాలో ఉన్నంత ప్రజలందరూ ఒకటే అనే సందేశాన్ని వారు వైట్ హౌస్ నుంచి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది హ్యాట్సప్ అండి. ఇక సవాళ్ళ విషయంకి వస్తే డెఫినెట్ గా సవాళ్ళు ఉన్నాయండి. కరోనా ముఖ్యంగా తీసుకోవచ్చు. తర్వాత నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది. అంటే లాస్ట్ కరోనా తోటి అనుకోండి, మొదటి నుంచి ట్రంప్ గారు ఏంటంటే మార్కెట్, బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళారు. కానీ ఒక్కసారిగా కరోనా వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడంలో అట్లీస్ట్ మినిమం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అదొక్కటి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ ఈ రోజు మీరు వైట్ హౌస్ దగ్గర చూస్తే కనుక జో బైడెన్ గారు అందరు కూడా మాస్కులు పెట్టుకొని రావడం అనేది నిజంగా ఒక మంచి సందేశం ఇచ్చారు. తర్వాత కరోనాని అరికట్టడానికి వారి ఫస్ట్ అంటే 3 months లో, అంటే 3 నెలల్లో 10 కోట్ల మంది అమెరికా ప్రజలకి వ్యాక్సిన్ అందజేయడం వారి తక్షణ కర్తవ్యంగా తీసుకున్నారు. అంటే ప్రజల ఆరోగ్యమే ఇంపార్టెంట్ అనే విషయాన్ని తీసుకున్నారు. ఇంతకుముందుకు ఏంటంటే జో బైడెన్ గారు, ట్రంప్ గారు ఆ విషయంలో కొంచెం సత్ఫలితాలు ఇవ్వలేదు. మాస్కులు పెట్టుకోకుండా ప్రచారానికి వెళ్ళడము, లాస్ట్ మినిట్ లో ఒకసారి పెట్టుకోవడము, అది కూడా ఏంటంటే అంటే మనం ఒక ఎడ్యుకేటెడ్ అంటే అమెరికాలో డెవలప్మెంట్ అయినటువంటి ఉన్న పరిస్థితులలో వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు దుందుడికి నిర్ణయాలు అని చెప్పొచ్చు అంటే ఒక మాటలో. సో ఇక గ్రీన్ కార్డు విషయానికి వస్తే కూడా జో బైడెన్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తాయని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే H4EAD తీసుకుంటే ఫింగర్ ప్రింట్స్ ఒకటి పెట్టారు. కానీ H4EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది తీసుకుంటే కనుక స్పౌజెస్ అంటే భర్తల మీద భార్యలు, భార్యల మీద భర్తలు డిపెండ్ అయిన ఉన్నటువంటి అంటే డిపెండెంట్ వీసాలు ఎవరైతే ఉన్నాయో వారికి పనిచేసే సామర్థ్యం ఉండి, ఎడ్యుకేషన్ ఉండి, వర్క్ చేసే నైపుణ్యం ఉన్నటువంటి వారికి, అంటే అమెరికా ఉన్నటువంటిది అంటే H1B ఏంటంటే నైపుణ్యం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో H1B వీసా మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళ డిపెండెంట్ మీద వచ్చిన వాళ్ళకి EAD అని ఒకటి ఇచ్చారు. అది ఇచ్చినప్పటికీ కూడా ఈ లాస్ట్ 1-2 years నుంచి ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి ఒకటి కొత్తగా పెట్టారండి. అంటే వేలిముద్రలు అని చెప్పేసి స్కానర్ పెట్టారు. అది ఏమవుతుందంటే లాస్ట్ 1 year నుంచి వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంది. తర్వాత కరోనా టైంలో అపాయింట్మెంట్లు అంటే ఆఫీసెస్ సరిగ్గా పనిచేయకపోవడము, వాటికి అపాయింట్మెంట్లు దొరకకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. గ్రీన్ కార్డు విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్ విలాస్ గారు. రవి గారు, ఒబామా గారు ఇండియాకి వచ్చినప్పుడు కానీ, అంతకుముందు అధ్యక్షులు ఇండియాకి వచ్చినప్పుడు కానీ, తర్వాత మొన్న ట్రంప్ గారు ఇండియాకి వచ్చినప్పుడు కానీ ఆ టీంలో మీరు 1-2 సార్లు ఇక్కడ వచ్చిన్నారు. సరే, మొత్తానికి భారత్ అమెరికా మధ్య బంధం భావి రోజుల్లో ఇంకా ఏ విధంగా బలపడే అవకాశం ఉంది కొన్ని కీలకమైన అంశాలలో? సో మీరు చూస్తే ఇప్పుడు ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా ముందు దశలో ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీకు అంతర్జాతీయ సంబంధాలు అనేది మ్యూచువల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇండియాతో అమెరికాకి ఎంతైతే అవసరం ఉందో అట్లనే వైస్ వర్స మీకు అమెరికాతో ఇండియాకు కూడా అట్లనే సంబంధం ఉంది. సో కాబట్టి తప్పకుండా ఈ సంబంధాలు అనేది ఇంకా మెరుగుపడే రోజులే అనమాట ముందు వచ్చేటివన్నీ కూడా. సో ఇందులో ఎలాంటి మనకు ఎలాంటి అనుమానం లేదు. సో కాబట్టి నేను బలంగా విశ్వసించేది ఏంటంటే భారతదేశానికి తప్పకుండా వచ్చే భవిష్యత్తు కాలం అంతా కూడా చాలా మంచి జరిగే కాలమే. కాబట్టి అందులో అమెరికా అనే దేశానికి ఎస్పెషల్లీ ఇది అగ్రదేశం కాబట్టి ఇక్కడ ఉన్న టెక్నాలజీ అయినా, మీరు ఇప్పుడు ఎనర్జీ అయినా, మీరు ఏది తీసుకున్నా కూడా ప్రతి దానిలో భారతదేశం ఒక భాగస్వామిగా ఆల్రెడీ కంటిన్యూ అవుతోంది. సో కాబట్టి నేను ప్రభుత్వం మారినా కూడా మన సంబంధాలు
ఇంకా మెరుగుపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా పడాలని కూడా కోరుకుంటున్నాను. సరే జేడి గారు ఒక్కసారి అంటే మామూలుగా WHO నుంచి అమెరికా వైదొలగడం, డబ్ల్యూహెచ్ఓకు నిధులు కట్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా బైడెన్ నిర్ణయాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నాయి. నిజంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం అంటే అది పెద్ద చరిత్ర. అది మనం అంటే ఎట్లా దాన్ని మళ్ళీ రీస్ట్రెంథన్ చేయడానికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా నిన్న జో బైడెన్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక 15 ముఖ్య నిర్ణయాలు చేశారండి. వాటి గురించి మనం ఆలోచిస్తే మొదటిది వచ్చేసి ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఏదైతే ఉందో దాంట్లో మళ్ళా అమెరికా యాడ్ అయిందనమాట. ప్యారిస్ అకార్డ్ అంటాం, దాని నుంచి బయటికి రావడం జరిగింది. రెండవ ముఖ్యమైన నిర్ణయం వాళ్ళు తీసుకున్నది ఏంటంటే WHO నుంచి కూడా అమెరికా వైదొలగాలని ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మళ్ళా నిలిపివేసి మళ్ళా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో అమెరికా మళ్ళా భాగస్వామ్యం వహిస్తుందని వాళ్ళు తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం. కాబట్టి ఈ రెండు ఇవి చూస్తే నేను అన్నట్టు ఆయన నవంబర్ 8 ఏదైతే ఆయన ప్రసంగం చేశారో దానిలో ప్రధానంగా ఈ ప్యారిస్ ఒప్పందం వాతావరణ మార్పుల్లో అమెరికా ఏ విధమైన భాగస్వామ్యం వహిస్తుంది, వీటన్నిటికీ కూడా ఒక పాజిటివ్ గా మీరు చూసుకుంటే ఆ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి జో బైడెన్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఆయన కశ్మీర్ విషయంలో భారత వైఖరిని ఆయన వాళ్ళ శిబిరం తప్పుపట్టిందని, తర్వాత ఆర్టికల్ 370 రద్దును కూడా వాళ్ళు విమర్శించారని కూడా మనం అనుకున్నాం. కానీ యాక్చువల్ గా మీరు చూస్తే జో బైడెన్ వారి ఒక టీం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ టీం అంటారు. వాళ్ళు యాక్చువల్ గా సెనేట్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అందులో మెయిన్ గా వాళ్ళు అన్నది ఏంటంటే చైనాను మనం నమ్మలేము, భారతదేశంతో మరింత భాగస్వామ్యం మనం పెంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఏదైతే మనం చైనా నుంచి ఆక్రమణ, ఆ తర్వాత చైనా ఎకనామిక్ పవర్ గా ఏ విధంగా ఎదగాలనుకుంటుంది, వాటన్నిటిని చూసుకుంటే ఇంతకుముందు రవి గారు అన్నట్టు మళ్ళా భారత్ తర్వాత అమెరికా సత్సంబంధాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ క్వాడ్ అని ఒక సంస్థ ఉంది, రక్షణకు సంబంధించిన క్వాడ్ అన్నది ఒక యూనిట్. అందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం ఈ 4 కూడా ప్రధానమైన విభాగాలు అన్నమాట. కాబట్టి దీని ద్వారా కూడా మళ్ళా రక్షణ సంబంధం కూడా భారత్ మరియు అమెరికా యొక్క సంబంధాలు మెరుగుపడతాయి. చైనా విషయంలో జేడి గారు, చైనా విషయంలో బైడెన్ కూడా అంతే కఠినంగా ట్రంప్ కన్నా ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చైనా యాప్లు ఆల్మోస్ట్ ఒక యుద్ధం చేసేంత భౌతికంగా చేయకపోయినా చైనా మీద యుద్ధం ప్రకటించేంత స్థాయి వరకు వెళ్ళిపోయింది కదా. యాక్చువల్ గా మనం ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు నేను చెప్పాను ఆ విధమైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వాళ్ళు చేసిన విధానాల గురించి చూస్తే డ్రాగన్ అత్యంత ప్రమాదకారి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి బీజింగ్ యొక్క కార్యక్రమాల మీద కూడా వాళ్ళ స్పైయింగ్ మీద కూడా మనం గట్టి నిఘా పెట్టాలి అన్నది. తర్వాత మీరు చూసుకుంటే ఈ టిబెట్ లో ట్రంప్ ఉన్నప్పుడు ఆయన ఒక అభిప్రాయం చేశారు, నెక్స్ట్ దలైలామా ఎవరైతే వస్తారో దానిలో ఈ చైనా యొక్క ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి, అదేవిధంగా తైవాన్ యొక్క విధి విధానాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకనే జో బైడెన్ గారికి ఏదైతే ట్రంప్ కొన్ని విషయాల్లో భారత్ కు చాలా దగ్గరగా నిర్ణయాలు తీసుకున్నారో వాటి మీద ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్నది కూడా చాలా ఆసక్తిదాయకమైన విషయం, మనం అందరం అబ్జర్వ్ చేయాల్సింది. అందువల్ల మనం ఇందాక మిగతా వక్తలు చెప్పినట్టు కూడా భారత్ మరియు అమెరికా ఎప్పటి నుంచో ఒక సంబంధాలు ఉన్న దేశాలు. కాబట్టి ఈ సత్సంబంధాలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అమెరికా ఫస్ట్ అన్న ఏదైతే ట్రంప్ గారు మొదలు పెట్టారో దాని నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం అక్కడ చాలా మందికి నచ్చింది. అంటే ఆయన 74 మిలియన్ ఓట్లతో ఆయన వచ్చారు, రిపబ్లికన్ పార్టీ కూడా వచ్చింది. కాబట్టి ట్రంప్ గారు ప్రవేశపెట్టిన విధానాల్లో ఏ విధమైన మార్పులు తెస్తే ఏ విధమైన ప్రభావం ఉంటుందన్నది కూడా జో బైడెన్ గారు చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రపంచం కూడా అమెరికాలో ఏం జరుగుతుంది, జో బైడెన్, కమలా హారిస్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారని ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. విజయబాబు గారు, ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ ఆంక్షలు కూడా బైడెన్ కొంత నిర్వహించనున్నారు, కొంత రద్దు చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 17 అంశాలు ఆయనకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆయన. 17 ఈ 17లో కూడా చాలా అంశాలు, చాలా కీలకం, కొన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే డిస్కస్ చేశారో దాదాపుగా 1 కోటి మందికి, అంటే 2/3 వంతు అనుకుంటా బహుశా నాకు తెలిసినంతవరకు 1 కోటి మందికి ఇమిగ్రేషన్ విషయంలో వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏమవుతుందంటే
హెచ్బి1 వీసాల మీద కానీ ఇతరత్ర కానీ డెఫినెట్గా ఉంటుంది. అంటే వీసాల అనుమతుల్లో ఒక సరళీకృత విధానానికి ఆయన తెరదీయబోతున్నారు అనేటువంటిది ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 1 కోటి మందికి ఇవ్వడం అంటే మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ముస్లింల లేకపోతే భారతీయుల, చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనేటువంటి మీమాంస ఉండదు. అంటే ముస్లిం దేశాల ప్రయాణాలపై వీసాలపై కొంత అదే వస్తున్నా ఆ పాయింట్కి. సో ఇక్కడ ఈ 1 కోటి మందికి ఇవ్వడం అనే దాని మీద ఆటోమేటిక్గా ఈ ఫర్దర్ వీసాల అనుమతి మీద కూడా దీనికి ఇంటర్లింక్గా ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత నిన్న ఆయన ప్రసంగం అంతా కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఆయన ఇంటర్నల్ వ్యవహారాల మీదే, అంటే ముందు ఇంటిని చక్కదిద్దుకునే అంశాల మీద ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఎక్కడా కూడా అంతర్జాతీయ వ్యవహారాల మీద ఎక్కడ టచ్ చేయలేదు. బట్ వేరాస్ బైడెన్ 2 టైమ్స్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి అంశాలు కానీ ఇతరత్ర కానీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకి అమోఘమైనటువంటి అపూర్వమైనటువంటి అనుభవం ఉంది, అవగాహన ఉంది ప్రత్యేకించి. కాబట్టి ఆ విషయాల్లో ముస్లిం కంట్రీస్ పట్ల కూడా కొంత సరళీకృత విధానాలను ఆయన అనుసరించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా పర్యావరణ వ్యవహారంలో పర్యావరణ అంశాలకు సంబంధించి ఎప్పుడైతే ఆయన రిలాక్సేషన్ ఇవ్వడం, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరించుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంత అమెరికా యొక్క జోక్యం ఇతరత్ర వ్యవహారాల్లో ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా చైనాకి ముక్కుతాడేయటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి నిర్మోహాటంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అమెరికాలో అధ్యక్షులుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫస్ట్ పాలసీ ఏంటంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఏ మెటీరియలిస్టిక్ కంట్రీ. మెటీరియలిస్టిక్ కంట్రీ. బట్ భారతదేశం లాగా మనకి చూడండి, గతంలో ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా రష్యాకి మనకి ఒక రకమైనటువంటి సంబంధాలు ఉండే ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు. మనకి మిగతా కంట్రీస్తో కూడా ఏంటంటే కొంత ఒక సెంటిమెంట్స్, ఇలాంటి కల్చరల్ ఇది ఇలాంటివంటి. బట్ అమెరికాకి అది కాదు. ఆర్థిక పరంగా నాకేం లాభం ఈ దేశంతో అనేటువంటిది ఆలోచిస్తుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు భారత్ ఇవాళ భయపడాల్సినటువంటి అవసరం లేదు. భారత్తో ఆర్థికంగా కానీ, రక్షణ పరంగా కానీ, ఇంకా తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇమిగ్రేషన్ పాలసీ ఇదైందో ఆర్థిక మాంద్యం ఎందుకు వచ్చింది? అక్కడ బయట ఉన్నటువంటి మేధాశక్తి అంతా కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడిన అని చెప్పి ఆంక్షలు విధించాడు ఆయన. ఇవాళ అమెరికాలో ఇప్పుడు అక్కడ ఉన్న మన మిత్రులు ఉన్నారు అనేక మంది. ఆఖరికి ఇప్పుడు మనం ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకుంటున్నామో ఈ ఫాస్ట్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తం డెవలప్ చేసింది మన వాళ్ళండి, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు చెప్పాలంటే. అట్లాంటి మేధాశక్తి అంతా కూడా కట్టేలు చేశాడు. మేధాశక్తిని ఎప్పుడైతే కట్టేలు చేస్తారో ఆటోమేటిక్గా ఆర్థిక మాంద్యం అనేటువంటిది ఇది అవుతుంది. దానికి పులి మీద పుట్టర్లాగా వాళ్ళ ఇది వచ్చి పడింది, కోవిడ్ వచ్చి పడింది. తర్వాత ఎంత నష్టం, ప్రాణ నష్టం, ప్రపంచంలోనే అపారమైన ప్రాణ నష్టం జరిగినటువంటి దేశం అమెరికా ఇవాళ చైనాకి పెద్దపీట వేస్తుందంటే అక్కడ పౌరులు ఏ రకంగా సహిస్తారు? ఇది తర్వాత ఇప్పుడు అంతర్గతంగా ఆయన ఇందాక అనుకున్నాం చాలా కీలకమైన అంశం ఏంటంటే ఎస్ హీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ సర్టన్లీ. ఎందుకు అంటే ఇప్పుడు ఈయన అంటుంది ఏంటి, అప్రెస్డ్ క్లాసెస్ వైపే బైడెన్ నిలబడ్డాడు. మీకు అక్కడ ఎక్కువగా గొడవలు జరిగేది ఎక్కడ అంటే వాళ్ళ గాయం, మానని గాయం ఏదైతే ఉందో ఈ బ్లాక్స్కి తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి ఇది. కాబట్టి ఎక్కువగా రివోల్ట్ అయ్యేది, హింసకి పాల్పడేటువంటి వాళ్ళు వైట్స్ కంటే కూడా బ్లాక్స్ ఉంటారు. బట్ ఈయన ఈ బ్లాక్స్ వైపే ఈయన సానుభూతి చూపించి మొత్తాన్ని ఏకం చేస్తానన్నప్పుడు వీళ్ళల్లో ఉన్నంత ఫైటింగ్ నేచరు వైట్స్లో లేదు. ఎవరు ఈ ట్రంప్ వైపు ఎవరైతే నిలబడ్డారో ఏదో ఆ రోజు వచ్చారు, దాడి చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళలో ఒక కసిగా అంటే చచ్చినా సరే ఏమైనా సరే మనం అనుకున్న లక్ష్యం సాధించాలనే ఫైటింగ్ స్పిరిట్ గత అమెరికా చరిత్రను తిరగేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పోరాటాలన్నీ కూడా బ్లాక్స్ వైపు బ్రహ్మాండంగా జరిగినాయి. అంటే న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసమే చేశారు వాళ్ళు జాతి వైషమ్యాల్లో. అంత కాన్స్టాంట్గా ఫైట్ చేసేంత కెపాసిటీ వీళ్ళకి లేదు అమెరికన్స్కి. వాళ్ళు ఏంటంటే చాలా ఒక ఈజీ గోయింగ్ లైఫ్కి అలవాటు పడినటువంటి వాళ్ళు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏకతాటి మీద తీసుకురావడంలో రకరకాలైనటువంటి తన స్ట్రాటజీస్ ద్వారా సక్సీడ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఒకసారి జేడీ గారి దగ్గరికి వెళ్దాం. జేడీ గారు, రక్షణ రంగంలో 2000 నుంచి తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పునరుద్ధరించే అవకాశం ఉంది, ఏ విధంగా బలపడే అవకాశం ఉంది ఇంకేమన్నా కొత్తగా? ముఖ్యంగా మీరు రక్షణ రంగంలో తీసుకుంటే వాళ్ళు ప్రధానంగా ఆలోచించాల్సిన 2 కంట్రీస్ అండి. మొదటిది వచ్చేసి ఇరాన్, తర్వాత వచ్చేసి నార్త్ కొరియా. ఈ 2 వాటిని గురించి ట్రంప్ గారు ఏ విధమైన పాలసీలు అవి తీసుకున్నారో దాన్ని బట్టి మళ్ళా ఒక రివ్యూ చేయడం జరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే
ఈ 2 కంట్రీస్ నుంచి కూడా మనం థ్రెట్ ఉందన్నది ఒక అంశం మనం పరిశీలించాల్సిన ఒక విషయం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు భారతదేశానికి మీరు వస్తే ఏదైతే మనం క్వాడ్ అని ఒక ఇది పెట్టుకున్నామో దాంట్లో రక్షణ వ్యవహారాల్లో మెయిన్ గా దీని ద్వారా ఎలా సమిష్టిగా ఎలా పోరాడతాం అన్నది కూడా మనం చూడాల్సిన, అదేవిధంగా పాకిస్తాన్ లో ఈ టెర్రరిజం ని ఏ విధంగా, ఎందుకంటే బైడెన్ గారు మాట్లాడుతూ టెర్రరిజం కి అగేన్స్ట్ గా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనకు పాకిస్తాన్ నుంచి వచ్చిన థ్రెట్ ని కూడా ఏ విధంగా వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా అవసరం. ఎందుకంటే నేను చెప్పినట్టు బైడెన్ గారి వాళ్ళ కమిటీ కూడా ప్రాధాన్యంగా ఈ ఉగ్రవాదం టెర్రరిజం గురించి ఉక్కుపాదం మోపాలన్నది వాళ్ళ అంశం ప్రధానంగా ఉంది. కాబట్టి అది కూడా మనకు రక్షణ రంగంలో చూసుకుంటే అదొక పాజిటివ్ సైడ్ గా మనము అనుకుంటున్నాం. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఈ ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు భారత్ మరియు అమెరికా సత్సంబంధాలు అన్ని రంగాలలో, అది ట్రేడ్ కావచ్చు, లేకుంటే ఇమిగ్రేషన్ కావచ్చు, లేకుంటే ఈ స్ట్రాటజిక్ నిర్ణయాలు కావచ్చు, వ్యూహాత్మక నిర్ణయాలు కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒక పాజిటివ్ గా వెళుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ జో బైడెన్ గారి కమిటీలో ఒక 20 మంది మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి మనం చదివాం. అందులో కూడా ముఖ్యమైన పొజిషన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ మన సైడ్ కు పాజిటివ్ గా ఉంటుందన్నది మనము ఆశించాల్సిన విషయం. కొన్ని పత్రికలు రాశాయి భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా బైడెన్ స్పందించే అవకాశం ఉన్నట్టు కూడా. అంటే ఏంటంటే మానవ హక్కులు అంటే అదేంటే ఒక దేశానికి సంబంధించి కాదండి. మానవ హక్కులు ఎక్కడ కూడా ఉల్లంఘించబడకూడదు అన్నది మనం అందరూ గమనించాల్సిన విషయం. అది భారతదేశం కాదు, ఏ దేశంలో కూడా మానవ హక్కులు ఉల్లంఘిస్తుంటే వాటి మీద ఎవరో ఒకరు స్పందించడం అన్నది చాలా అవసరం. ఎందుకంటే మనిషిగా బతకాలంటే ఈ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అన్నవి చాలా ప్రధానమైన విషయం. అందువల్ల ఈ హ్యూమన్ రైట్స్ ఏ దేశంలో అయినా కూడా ఏదైనా ఎఫెక్ట్ ఉంటే దాన్ని బట్టి ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ మిగతా చాలా సంస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయా దేశాలకు సరి అయిన విధి విధానాలు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం విశేషంగా మనం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం మన రాజ్యాంగం ప్రకారం కూడా హ్యూమన్ రైట్స్ ని కాపాడడం అన్నది మన ప్రభుత్వము, తర్వాత ప్రతి ఒక్కరి యొక్క కూడా బాధ్యత. అందువల్ల దాని గురించి విశేషంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఏది ఉండదని నేను అనుకుంటాను. అంటే నిన్న చేసిన 17 సిఫారసులు, తర్వాత నిన్న బైడెన్ స్పీచ్ బట్టి మనకేమర్థమవుతుందంటే జాతీయ భద్రత, అదేవిధంగా సాంకేతిక విప్లవం, ఈ 2 కోణాల్లో కొంత భిన్న వ్యూహాలు ప్రదర్శించే అవకాశం ఉందన్నది. అంటే ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఎ ఫస్ట్ డే. ఇప్పుడు మొదటగా చూసాము, నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తీసుకున్న 15-17 నిర్ణయాలు అవన్నీ చూసాము. ఆయన ముఖ్యంగా ఇందాక అన్నట్టు ఆయన ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిజ్ ఓన్ కంట్రీ. తన దేశం పట్ల ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ముఖ్యంగా ఇమిగ్రేషన్, తర్వాత వచ్చేసి సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే వాళ్ళు 2021 లో తీసుకురాబోతున్నారో వాటన్నిటి మీద ప్రధానంగా చేస్తూ, అదేవిధంగా ఇల్లు చక్కబెట్టుకోవడం అన్న దీంట్లో ప్రధానంగా ఉంటుంది ఆయన కాన్సన్ట్రేషన్. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ వాచ్ హౌ ఈస్ గోయింగ్ టు టేక్ డెసిషన్స్ అన్నది అనుకుంటాం. రైట్ రవి గారు, అంటే యుఎస్లో పెరుగుతున్న నిరుద్యోగ రేటుని ఎలా తగ్గించే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేసే అవకాశం ఉంది కొత్తగా? ఇప్పుడు మీరు చూస్తే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అనౌన్స్ చేశాడు ఆయన. సో వీళ్ళందరూ కూడా ఆపోజిషన్ పార్టీ కూడా వాళ్ళు ఏం జరుగుతుందనేది ముందు నుంచే గమనిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ దేశంలో మీరు చూస్తే అన్ని బిజినెసెస్కి 6 months ఆ పైన సరిపడే అన్ని డబ్బులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో జో బైడెన్ ప్లాన్లో ఎంప్లాయ్మెంట్ మీద చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఆయన తప్పకుండా ఒకసారి ఈ పాండమిక్ తగ్గిన తర్వాత నిరుద్యోగ సమస్యని ఇమ్మీడియట్గా వాళ్ళు అరికట్టే చర్యలు తప్పకుండా తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ మహేష్ గారు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇందాక రవి గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇంకా మోర్ అండ్ మచ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు తీసుకున్నా కూడా అమెరికా ఏ కంట్రీ ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా దర్ ప్రైమరీ గోల్ ఈజ్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎకానమీ. ఆల్వేస్ ద డెమోక్రాట్స్ రన్ ఆన్ ద ఎకానమీ, అగైన్ మనకి రిపబ్లికన్స్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ, దెన్ అగైన్ అదర్ ఇష్యూస్ మెయిన్ వచ్చేసరికల్లా ఇమిగ్రేషన్ లాంటి ఇష్యూస్ పైన చేస్తారు. అయితే ట్రంప్ ఎరా మొత్తం 4 years చూసుకుంటే ఎకానమీ వాజ్ రియల్లీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ ఎట్ వెరీ వెరీ లో లెవెల్స్లో ఉండింది. అయితే జస్ట్ ఈ కోవిడ్ రావడం వల్ల మనకి ఫస్ట్ టైం వి సా దట్ ఎకానమీ అనేది డిప్పింగ్ అనేది మొదలుపెట్టింది.
అయితే ఇప్పుడు ఇదేంటంటే ఈ కోవిడ్ అనే పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి దిస్ ఈజ్ ఎ టెంపరీ డిక్లైన్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఈస్ పంపింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీలోకి, చాలా డబ్బులు పంపించేసింది కాబట్టి దేర్ ఆర్ సెవెరల్ ప్రోగ్రామ్స్. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పే చెక్స్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంప్లాయర్స్కి ఇచ్చి ఎంప్లాయీస్ని రీటైన్ చేసుకోవడం కానివ్వండి, అలాగే ఇంటింటికి స్టిమ్యులస్ చెక్స్ పంపించడం కానివ్వండి, మళ్ళీ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కానీ అలా ఇస్తూ ఇప్పటి వరకు ఏంటంటే జాబ్స్ని చాలా రిటైన్ చేయగలుగుతున్నారు. బట్ దిస్ ఈజ్ స్టిల్ ఆర్టిఫిషియల్ ఎంప్లాయ్మెంట్ రిటెన్షన్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం నిజమైన ఎంప్లాయ్మెంట్ పరిస్థితులు చూడాలంటే ఎప్పుడైతే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ కానీ ఈ గవర్నమెంట్ సపోర్ట్ స్టిమ్యులస్ ఆగిపోయిన తర్వాత ఎంతమంది అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో దట్ ఈస్ వెన్ వీ సీ ద రియల్ నంబర్స్. ఈ రోజు మనం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడుతున్నామో అది నిజమైన నంబర్స్ కాదు. అంటే వెదర్ హయ్యర్ సైడ్ అవ్వచ్చు, తగ్గినా కూడా ఆ ప్యాకేజెస్ అన్ని ఆగిన తర్వాత అప్పుడు దట్స్ వెన్ వీ విల్ రియల్లీ సీ. అంటే వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే కోవిడ్ హ్యాస్ టు ఎండ్, పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ కమింగ్ అండ్ వర్కింగ్, అండ్ దట్స్ హ్యాస్ టు బి రియలిస్టిక్. గవర్నమెంట్ సపోర్ట్ చేయగలిగేది ఓన్లీ టు ద సర్టెన్ ఎక్స్టెంట్ కాబట్టి ఇంతకుముందు డిబేట్ లో నేను ఒకటి చెప్పడం జరిగింది, ఒకవేళ ట్రంప్ అంటూ ఎకానమీ ఈజ్ ఎట్ పీక్స్, ఒకవేళ ట్రంప్ అంటూ ఓడిపోవడం అంటూ జరిగితే దట్ ఈస్ జస్ట్ డ్యూ టు ద కోవిడ్ అని చెప్పేసి. దట్స్ ఇప్పుడు నౌ టుడే వీ కెన్ సీ దట్ రిజల్ట్. ట్రంప్ లాస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. అయితే ఈ జో బైడెన్ గారికి ప్లస్ ఇప్పుడు మిగతా అంత హౌస్ అండ్ సెనేట్ వచ్చింది కాబట్టి కంట్రీని ముందుకు తీసుకెళ్లాలంటే వీ కెన్ సీ సమ్ పాజిటివ్ రిజల్ట్స్. దట్ ఏంటంటే వ్యాక్సినేషన్ అంతటా అమెరికాలో జరుగుతుంది కాబట్టి హోపింగ్ దట్ ఆ సెకండ్ స్ట్రెయిన్ పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ద ఎకానమీ. ఒక్క నిమిషం మహేష్ ఒక్కసారి జేడీ గారును అదేవిధంగా విజయబాబు సార్ దగ్గరికి వెళ్తారు. నిజంగా మహేష్ గారు చేసిన కామెంట్లో ఓన్లీ కరోనా మాత్రమే, పాండమిక్ సిచ్యువేషన్ మాత్రమే ట్రంప్ను ఓడగొట్టిందంటే ఏం చెప్తారండి? జేడీ గారు ప్లీజ్. యాక్చువల్గా ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన విశ్లేషణ ఇచ్చారు. యాక్చువల్గా మీరు ఒక పుస్తకం ఒకటి చదివితే ఆ పుస్తకంలో ఏమి ఇచ్చారంటే దిస్ బుక్ ఈస్ కాల్డ్ హౌ టు లూజ్ ఎ కంట్రీ అన్న ఒక పుస్తకం మీరు గమనిస్తే దాన్ని ఈస్ టెమల్ ఖురాన్ అని ఆయన రాశారు. అంటే డెమోక్రసీ ఎలా మారిపోతుందంటే ఇప్పుడు ప్రస్తుతంలో మొదట పాపులిజం అవుతుందండి. అంటే చాలా మంది మాకు సపోర్ట్ ఉన్నది పాపులిజం, తర్వాత మెజారిటేరియనిజం, ఆ తర్వాత అథారిటేరియనిజం. కాబట్టి ఈ విధంగా డెమోక్రసీ మారుతుందని చెప్పేసి ఆయన ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి మనం ఏ దేశాల్లో అయితే ఈ విధమైన మార్పులు చెందుతున్నాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే కాలక్రమేణా కొన్ని రోజులు బానే ఉంటుంది చూడడానికి, కానీ తర్వాత ఏమవుతుందంటే మనం ఏదైతే డెమోక్రసీ అనిలో ఉన్నామో ఆ డెమోక్రసీ యొక్క ఫలాలు ఏవైతే మనం రుచి చూడాలనుకుంటామో ఆ డెమోక్రసీ ఫలాలు రుచి చూసే అవకాశం తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నవి చాలా ముఖ్యం ఏదైనా వ్యవస్థలో. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ రోజులు మనం ఎమోషన్స్ తర్వాత ఫీలింగ్స్ మీద ఎక్కువ రోజు దేశాలను నడపలేము అన్నది కూడా ప్రధానంగా గమనించాలి. కానీ యాక్చువల్ గా ఈ ఎలక్షన్ లో చూస్తే మీకు ఓట్ డిఫరెన్స్ కూడా పెద్ద ఎక్కువగా లేదు. అందువల్ల ఈ రోజు పేపర్ లో రాయడం ఏంటంటే మళ్ళా ట్రంప్ గారు ఒక కొత్త పార్టీ పెట్టి ఆయన కూడా నెక్స్ట్ ఎలక్షన్ అదే అర్థం అనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే ముందు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ నేను మళ్ళీ వస్తాను ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోయారు నిన్న. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే 24 లో మళ్ళా ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల డెమోక్రసీని మళ్ళా ఏ విధానంలో అయితే డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారో ఆ డెమోక్రటిక్ వాల్యూస్ ని మళ్ళా ఈ 4 సంవత్సరాల్లో జో బైడెన్ గారు తీసుకురాగలిగితే ప్రజల్లో మళ్ళా ఒక విశ్వాసం అన్నది పెరుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు కూడా జో బైడెన్ గారు చేస్తారని నేను అనుకుంటాను. విజయబాబు గారు, నిజంగా మహేష్ గుప్తా గారి కామెంట్ని మీరు ఏకీభవిస్తారా? ఓన్లీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మాత్రమే ట్రంప్ను ఓడగొట్టింది అంటే పాండమిక్ అంటే ఇట్ వాజ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ అందులో అన్డౌటెడ్లీ. బట్ అదొక్కటే రీజన్ కాదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందాక వారే చెప్పారు, అవును ట్రంప్ సమ్ టైంలో ఎకనామీ బాగుంది అని చెప్పి అన్నారు. ఎస్ మేబీ కావచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కార్ల్ మార్క్స్ థియరీ అమెరికా లాంటి దేశానికి అంటే హాస్యాస్పదంగా ఉందని అనుకోవచ్చు. కానీ అక్కడ హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి ఫీలింగ్, అంటే సంపద ఎంత పెద్ద స్థాయిలో అయినా ఏ కొద్ది మంది చేతులకైతే చేరుతుంటుందో మిగతా వాళ్ళలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించండి. రీసెంట్గా కొన్ని కామెంట్స్ స్టార్ట్ అయినాయి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా పాలకుల కంటే చాలా తెలివిగా ఉంటారు. అయితే వాళ్ళు వ్యక్తం చేసేటువంటి వాళ్ళ భావాలను వ్యక్తం చేసే అవకాశాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తాయి. ఇక్కడ అంబానీలు అదానీలు ఇటీవల కాలం విపరీతంగా వినపడుతున్నటువంటి పేర్లు మనకు కూడా. అంటే ఎప్పుడైతే ఇందాక జేడీ గారు మంచి పదం చెప్పారు,
డెమోక్రసీ ఇవాళ డెమోక్రసీ స్వరూపం ఎలా మారిపోయిందంటే డెమోక్రసీ పేరుకి అయితే ఆటోక్రసీ అనేది వచ్చేసింది ఇక్కడ. ఆటోక్రసీ ఇప్పుడు పేరుకి భారతీయ జనతా పార్టీ దాని సిద్ధాంతాలు ఉంటాయి, లేదు రిపబ్లికన్ పార్టీ దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, రిపబ్లికన్ పార్టీ దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి. అక్కడ సిద్ధాంతాలు కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరంటే దానికి టాప్ లీడర్ ఎవరైతే ఉంటారో వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఉదాహరణ మనం బీజేపీ తీసుకుంటే వాజ్పేయి గారి తరంలో ఉన్నటువంటి బీజేపీ ఒక తరహా బీజేపీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక తరహా బీజేపీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒక రకమైన కాంగ్రెస్, అంతకుముందు పూర్వ కాంగ్రెస్. ఇప్పుడు ఏమైందంటే వ్యక్తుల చుట్టూనే తిరిగేటువంటి పరిస్థితి మారి ఎప్పుడైతే వచ్చిందో ఈయన ఆర్థిక పరంగా కొంతమందికే పెద్దపీట వేసే పరిస్థితుల్లో అక్కడ వైట్స్లో ఇందా నేను చెప్పాను అంటే బిలో పావర్టీ లైన్ అని మనం అక్కడ బీపీఎల్ అని అనలేం, కానీ ఎకనామిక్గా కింది స్థాయిలో నిరుద్యోగ పరంగా కానీ లేదు ఒక ఏంటంటే సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వైట్స్, అలాగే డిస్పారిటీకి డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి బ్లాక్స్, ఇట్లా అక్కడ ఏమైంది ఆర్థికంగా కూడా వర్గాలుగా చీలిపోయారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే మీకు చూడండి ఓటింగ్ ఫ్యాక్టర్లో ఎవరు ఇప్పుడు బైడెన్ గారికి ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా కూడా ఏంటి మెజారిటీ డిఫరెంట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, అదే రకంగా బ్లాక్స్, తర్వాత ఈ వైట్స్లో కూడా ఏంటంటే కొంత ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు, నిరుద్యోగాలకి గురైనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, లేదు అంతంత మాత్రం సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, మిగతా ఆర్థికమైన బలమైన శక్తులు ఉన్నాయి. విలాస్ జమ్ముల దగ్గరికి వెళ్దాం. విలాస్ గారు, సో ఇందాక ఇమిగ్రేషన్ సిస్టమ్ అదేవిధంగా గ్రీన్ కార్డ్ సిస్టమ్ గురించి చాలా బాగా చెప్పారు. ఇమిగ్రేషన్ విధానాన్ని రద్దు చేస్తారంటే ఏం చెప్తారు? ఇమిగ్రేషన్ దానికంటే ముందు ఒక్కసారి నేను సార్ మాట్లాడింది అంబానీలు ఆదానీలు అనే ఒక విషయం వచ్చింది. మన దగ్గర ఒక సమస్య ఉందండి. మన ఊర్లో కానీ మన ఇంటోడు కానీ మన పక్కోడు కానీ డెవలప్ అవుతే యాక్సెప్ట్ చేయం. అదే అమెరికానో చైనానో పాకిస్తానో రష్యానో ఎవరన్నా మంచి బిజినెస్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, వారి గురించి చర్చ పెడతాం. వాళ్ళు ఇచ్చే సదుపాయాలు కానీ అంటే ఏ కొత్త వస్తువు కనిపెట్టినా కానీ మెచ్చుకుంటాం. కానీ మన దగ్గర రిలయన్స్ ఉన్నా లేకపోతే మన వాళ్ళు ఎవరైనా మంచి మొబైల్స్ తీసుకొచ్చినా ఏదైనా వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయం. మనం ఎంతసేపు వాడిని విమర్శించేస్తాం. అంటే మన భారతదేశంలో ఇండస్ట్రీస్ ఉండకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ రోజే ఏం పుట్టలే కదా. అంబానీ అదానీలు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. అంటే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పి సమాజాన్ని నిలువున చీర్చే ప్రయత్నం చేస్తున్నాను. కొంతవరకు నేను ఖండిస్తాను. ఇంకొకటి ఏంటంటే అమెరికా సమాజాన్ని తీసుకుంటే, ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే, ఎకానమీ ఏదైతే ఉందో మీరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఇప్పుడు ట్రంప్ ఓడిపోయాడు కాబట్టి అందరూ ఏంటి లోపాలని చూస్తున్నారు. కానీ ఇంతకుముందు మహేష్ బీగాల గారు చెప్పినట్టు లాస్ట్ 4 years లో ఫస్ట్ 3 years ఎకానమీ వాజ్ గుడ్ అండి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎకానమీ వాజ్ గుడ్. ఎప్పుడైతే కరోనాకి 2 months ముందు అంటే మిగతా ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా కరోనా రావడంతో కోవిడ్ రావడంతో కోవిడ్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మాటలతోటే ట్రంప్ గారు కంటిన్యూ చేశారు. మెయిన్ జాగ్రత్తలు తీసుకోలేదు. సో అది ఎలా వచ్చిందంటే లాస్ట్ డిసెంబర్ నుంచి మార్చి నుంచి వచ్చినప్పటికీ మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మరణాలు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత సుమారుగా 4 లక్షల మంది కరోనా తోటి చనిపోయారని మన వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత పరిణామంలో ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల ప్రజలు బయటికి రాక సుమారుగా 1,40,000 మంది జాబ్స్ పోయాయి. అక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చింది. సో అంటే నేను అంచనా వేస్తున్నాను, నేనే రైట్ అని చెప్పట్లేదు, జస్ట్ సజెషన్. మెయిన్ కారణము అంటే ఫస్ట్ 3 years ఎకానమీ వాజ్ గుడ్. అంటే ఎకానమీ గుడ్ అంటే లాస్ట్ 40 ఏళ్ళని తీసుకుంటే మరి ఎకానమీ ఇస్ గుడ్ అండర్ అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మారుతాయి, ప్రజలు మారుతూ ఉంటారు. ఇప్పటిదాకా సార్ చెప్పినట్టే మధ్యలో ప్రజలు ఓటేసిన తర్వాత ఫస్ట్ 4 years లో వాళ్ళకి అవకాశం ఉండదు. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే విచ్ ఇస్ గుడ్ అని ఆ 4 years ని యావరేజ్ చేసుకుంటారు. ఫస్ట్ 3 years గుడ్ ఉండి లాస్ట్ 1 year కూడా బాగా చేయలేదు అనుకోండి, ఏ గవర్నమెంట్ అయినా మన దగ్గర తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకోండి, ఎక్కడైనా సరే. కాదండి విలాస్ గారు, ప్రపంచం అంతా కూడా కరోనా నుంచి కోలుకుంటుంది. సో ఇంకా అమెరికా దానిలో ముందుంది. ఇంకా అంటే ఎకనామిక్ సిస్టమ్ ఇంకా ఏ విధంగా స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అదేనండి, తప్పకుండా. అంటే నేను ఇక్కడ ఎలా చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మేలు కోసము కొంత అంటే వెన్నుదండుగా ఉండాలి ప్రజలు.
ప్రజలకి లీడర్ అనేవారు మార్గదర్శకమే ఉండాలి. మోడీ గారు గొప్పగా చేశారా అంటే గొప్పగా ఏం చేయలేదు కరోనా టైంలో, ఒక మనం తీసుకుంటే ఎగ్జాంపుల్. కానీ ప్రజలకు ఒక మార్గదర్శకాన్ని, మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తలు వాడండి అనే ఒక మనోధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇచ్చారు. అది ప్రజల్లోకి కింది వరకు వెళ్ళింది, గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. అందుకే ఎవరితో ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, మాస్కులు పెట్టుకోవడం కానీ, క్లీనింగ్ అనేది అన్ని మొత్తం క్లియర్ చెప్పారు. సో ఎకానమీ అని అన్ని 200 కంట్రీస్, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ కూడా ఎకానమీ కొంతవరకు దెబ్బపడింది. కానీ ఎక్కువగా అమెరికాలో మాత్రం చాలా ఇబ్బందికి గురైంది. అది ఈ టైంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఎలక్షన్ లో అది కనబడింది. ఇది ఒక పాయింట్ అండి. తర్వాత గ్రీన్ కార్డ్ విషయానికి వచ్చేస్తే డెఫినెట్ గా అండి, జనరల్ గా రిపబ్లికన్స్, డెమోక్రటిక్స్, అంటే ఇప్పుడు బైడెన్ గారు ఏంటంటే డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు కాబట్టి జనరల్ గా ఇమిగ్రేషన్ సిస్టమ్ కి వారు ప్రోగా ఉంటారు. అంటే హై స్కిల్డ్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా కూడా అమెరికాకు వచ్చి పనిచేయాలి, అమెరికాలో ఉండాలనేది ఒక ఇమిగ్రేషన్ ప్రోగా ఉంటది. ఇప్పుడు అంటే జాతీయవాదం తీసుకుంటే ఇవన్నీ అంటే రిపబ్లికన్స్, ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు డెమోక్రటిక్, రిపబ్లికన్స్ తీసుకుంటే రిపబ్లికన్స్ ఏంటంటే ఓన్లీ కంట్రీ ఫస్ట్ అనేది నినాదంతో ఉంటారు. ఓన్లీ అమెరికన్స్ కోసమే థింక్ చేస్తారు, అమెరికా ఇస్ ద ఫస్ట్ అంటారు. కానీ డెమోక్రటిక్స్ అంటే అమెరికా ఇస్ ఫస్ట్, బట్ మిగతా కంట్రీస్ ని కూడా కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశం ఉంటది. విలాస్ గారు మీతో విజయ్ సార్ మాట్లాడుతున్నారు. అంటే ఆయన విలాస్ గారు హీ మేబీ అగ్రీ విత్ అస్. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్, ఇవాళ ఒక్కసారి మనం అంటే ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఇది కూడా చూసుకుంటే మానవ చరిత్ర పరిణామ క్రమంలో జాతుల పోరాటాల దగ్గర నుంచి తీసుకుంటే తర్వాత జార్ చక్రవర్తుల చరిత్ర కానీ లేదా ఇతరత్ర ప్రభువుల చరిత్రలు కానీ ఇవన్నీ కూడా యుద్ధాలు జరిగి తర్వాత ప్రజాస్వామ్యాన్ని మనం ఎందుకు ఆవిష్కరించుకున్నామంటే ఈవెన్ థామస్ హాబ్స్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ చెప్పిన మైట్ ఈజ్ రైట్ అనేటువంటి వ్యవస్థ నుంచి డెమోక్రసీకి ఎందుకు వచ్చామంటే ఏదైతే ఉందో ఇక్కడ తర్వాత సోషలిజం, అమెరికన్ ప్రియాంబుల్ కావచ్చు, ఇండియన్ ప్రియాంబుల్ కావచ్చు, ఇంకేదైనా ఎనీ డెమోక్రటిక్ ప్రియాంబుల్స్లో కూడా ఉన్నది ఏంటంటే ఈ సమానత్వం అనేటువంటిది, సోషలిజం అనేటువంటిది, స్వేచ్ఛ అనేటువంటిది, ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అందరూ స్వేచ్ఛాయుతంగా ఆ ఫలాలను సమానంగా అందుకోవాలన్నదే పాయింట్. ఇక్కడ ఒక లెట్ మీ ఫినిష్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అనలా, ఇది అంబానీ, అదానీలు అనే పేర్లు తరచూ జనంలోంచి వస్తుందనేటువంటిది చెప్పాను. ఎందుకు అని అంటే డెఫినెట్గా సంపద కొద్ది మంది చేతుల్లో ఎప్పుడైతే ఇదవుతుందో అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలనుకున్నప్పుడు విప్లవాలు, అసంతృప్తి నుంచి అది విప్లవాలకు దారితీస్తుంది. ఇవాళ అమెరికాలో జరుగుతుంది ఇదైనా కూడా, రూజ్వెల్ట్ టైంలో, అబ్రహాం లింకన్ టైంలో వచ్చినటువంటి గొడవలు కూడా రేసిజమే కాదు, ఆర్థిక పరంగా కూడా అనేటువంటిది టైం కూడా అయిపోతుంది. అమెరికా మళ్ళీ గాడిన పడుతుందా? అమెరికాలో పెట్టుకున్న నమ్మకాన్ని బైడెన్ నిలబెట్టుకునే అవకాశం ఉందా అంటే ఏం చెబుతారు ఒక వర్డ్లో? ఖచ్చితంగా ఉందండి. ఆయన పాజిటివ్ గా మాట్లాడారు, ఆయన టీం కూడా పాజిటివ్ గా ఉన్నారు. తర్వాత వచ్చేసి అనేక కొత్త విధి విధానాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నో డౌట్ ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆయనకున్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే ట్రంపిజం అన్నది మెయిన్ గా ఆయనకున్న ఛాలెంజ్. కాబట్టి ఈ ట్రంపిజం నుంచి కూడా ఏ విధంగా ఆయన ఫేస్ చేస్తారన్నది కూడా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ లెట్స్ హ్యావ్ ఎ పీస్ఫుల్ వరల్డ్ అన్నది మనం అంతా ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జెడి గారు. ఇవాటి చర్చలో పాల్గొన్న ఈఎస్ నుంచి పర్టికులర్గా పాల్గొన్న పుల్లిరవి గారికి, బిగాల మహేష్ గుప్తా గారికి, అదేవిధంగా విలాస్ జమ్ముల గారికి, మన హైదరాబాద్ స్టూడియోలో ఉన్న విజయబాబు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.